కాగ్ మీద ఇన్ని రోజులు రాతలు రాసినటువంటి మీడియా ఏదైతే కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో అది వాళ్ళ తన తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా కాగ్ రిపోర్ట్లో ఇది ఉంది, కాగ్ రిపోర్ట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాగ్ రిపోర్ట్లో కాళేశ్వరంలో మొత్తం అక్రమాలే జరిగినాయని చెప్పేసి కాగ్ రిపోర్టును బూచిగా చూపించి వార్తలు రాసినాయి. కానీ ఇవాళ కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవకతవకలు జరిగినాయని కూడా కాగ్లో ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. మొత్తం 200 పైచిలకు పేజీలు ఉన్నాయి. దాంట్లో అక్రమాలు జరిగినాయని కాళేశ్వరం విషయంలో లేదు. కాకపోతే పెరిగింది, వ్యయం పెరిగింది, 3వ టీఎంసీ అవసరం లేదు, దాంతోపాటు కొంత కరెంట్ ఎక్కువ వాడతారు, పెట్టిన ఖర్చు కంటే వచ్చే ఆదాయం తక్కువ ఉంది అని చెప్పేసి ఈ విధమైనటువంటి లెక్కలు చెప్పింది కాగ్. కానీ ఎక్కడ కూడా అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగిందని ఎక్కడ కూడా కాగు తన రిపోర్ట్లో చెప్పినట్టు ఏడ కనపడతలేదు మిత్రులారా. సో దాంతోపాటు పెట్టినటువంటి బెనిఫిట్ కాస్ట్ రేషియో ఏదైతే ఉందో అది కూడా ఆ లెక్కలను కూడా ఇప్పుడున్నటువంటి ధరలకు కానీ ఇప్పుడున్నటువంటి పంటలు పడినటువంటి వివరాలను కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఒక 5 సంవత్సరాల క్రితం తీసుకున్నది, అది కూడా 2022 ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సో దాన్ని కొంచెం కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 100% ఏం జరిగింది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే ఇదే కాగ్ మీద గతంలో చాలా ఇప్పుడు వెలుగు లాంటి పత్రికలు చాలా రకరకాలుగా పుంకానుగా వారం 10 రోజులు వార్తలు రాష్ట్రాయి. ఎస్ఆర్ఎస్పి పునర్జీవంతో దండుగా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఇవన్నీ ఏవేవో చెప్పింది అని చెప్పేసి రాసినాయి. కానీ అవన్నీ అబద్ధమని ఇవాళటి కాగ్ రిపోర్ట్ తోటి తేటతెల్లమైపోయింది. ఒకసారి ఏముందో క్లియర్గా ఇక్కడ చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. కాళేశ్వరంలో అవినీతి జరగలే తేల్చేసిన కాగ్ రిపోర్ట్. 81,911 కోట్ల నుంచి 1,47,427 కోట్లకు అంచనా వ్యయం పెరిగిందన్న కాగ్ రిపోర్టు. 20,000 కోట్లను అదనంగా చూపెట్టిన కాగు. సరైన లెక్కలతో గతంలోనే అప్పటి ప్రభుత్వం లేఖలు, ఆ లేఖలను పరిగణలోకి తీసుకొని కాగ్ అదనంగా చూపెట్టిన టోటల్ కాస్ట్ను లెక్కేసి బెనిఫిట్ కాస్ట్ రేషియోను తక్కువ చూపించిన కాగు బెనిఫిట్ రేషియోను 1.7 కాకుండా 0.5గా రిపోర్ట్లో పేర్కొన్నది. ఇక పంటల ధర కూడా సైతం పాత లెక్కల్లో తీసుకున్నది. ఇప్పుడు మద్దతు ధర కొన్ని పంటలకు పెరిగింది, వరికి మద్దతు ధర పెరిగింది గత సంవత్సరం 2 సంవత్సరాలలో. కానీ ఈ లెక్కలు తీసుకోలేదు. 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మద్దతు ధరలను మాత్రమే, కనీస మద్దతు ధరను మాత్రమే కాగు లెక్కలోకి తీసుకుంది. ఇక్కడ చూడండి, దాంతోపాటు 2022-23 సాగు లెక్కలను కూడా పరిగణలోకి తీసుకొని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆ లెక్కలను కూడా తీసుకోలే. మనకు 2022-2023 తీసుకుంటే చాలా వరి దిగుబడి వచ్చింది కాళేశ్వరం కింద, చాలా వరి దిగుబడి వచ్చింది. 2022లో దాదాపు 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చింది. ఆ లెక్కలు కూడా మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవేవి కూడా కాగు తన లెక్కల పరిధిలోకి తీసుకోలే, ఎందుకంటే అది వచ్చింది 2022లో రిపోర్ట్ కాబట్టి. ఒకసారి మీకు ఇది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. కాగ్ మీద ఎన్ని వార్తలు రాసిరు, వీళ్ళు బొచ్చడు వార్తలు రాసిరు. పొద్దుగా లేస్తే కాగ్ ఇది చెప్పింది, కాగ్ అది చెప్పింది అని చెప్పి రాసిరు. ఇవాళ మళ్ళీ అవే పేపర్లు ఏం రాసినాయో కూడా మీకు చూపిస్తా. ఇవాళ అదే పేపర్లు ఇప్పుడు దాంతోపాటు 2022-23 సాగు లెక్కలను కూడా పరిగణలోకి తీసుకోలే. అంటే 22-23లో ఇప్పుడు 22 అయిపోయిన నాటికి 2.5 కోట్ల 3 కోట్ల దగ్గర మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చింది. 23లో అది కూడా దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చింది. ఈ లెక్కలను ఏవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే లోపు అక్కడ కాళేశ్వరం కింద వచ్చినటువంటి దాదాపు 18.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. అంటే స్టెబిలైజేషన్తో కలుపుకుంటే కొత్తగా సాగైంది 1,00,000 ఎకరాలే అయినా 17-18 లక్షల ఎకరాలకు పాత ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు స్టెబిలైజేషన్ చేసిరు, వాటిని స్థిరీకరించారు. అంటే ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిరు అన్నట్టు. సో కాబట్టి మొత్తము దాని కింద ఉన్నటువంటి లెక్కలను ఆ పంట మీద వచ్చినటువంటి ఆ ధాన్యం లెక్కలను వీళ్ళు లెక్కలకు తీసుకోలే. పైగా 3 టీఎంసీలకు కాస్ట్ లెక్కేసి 2 టీఎంసీలకే బెనిఫిట్ కాస్ట్ రేషియోను కూడా లెక్కేసింది. ఇప్పుడు మొత్తం ఏమో 3 టీఎంసీలు లెక్కేసింది. 1,47,427 కోట్లేమో 3 టీఎంసీలకు కలిపేసింది. కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో మాత్రము కేవలం 2 టీఎంసీలకు మాత్రమే వేసింది. ఇందులో కూడా పెద్ద వ్యవహారం ఉంది, అది కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక దాంతోపాటు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇక్కడ ఇది మెయిన్ పాయింట్, ఇది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 2022 లెక్కలతో రిపోర్ట్ ఇచ్చిన కాగు అవినీతి నిధుల దుర్వినియోగం జరిగిందని ఎక్కడా తేల్చి చెప్పని కంట్రోలర్ ఆడిటర్ జనరల్. సో ఇది కథ. కాళేశ్వరంపై కాగు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే కాగు ఇచ్చిన రిపోర్టును
క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది, పెట్టిన ఖర్చుల కంటే వచ్చే లాభం తక్కువ ఉంది, బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువ ఉందని రిపోర్ట్లో పేర్కొంది. అందులో కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటపడతా ఉన్నాయి. కాగ్ రిపోర్టు ఏం చెప్తా ఉంది? ప్రాజెక్టు కాస్టు 81,911.01 కోట్ల నుంచి 1,47,427.41 కోట్లకు పెరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. అసలు వాస్తవం ఏంటంటే కాగ్ రిపోర్టు డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే మీరు 20,000 కోట్ల రూపాయలను అదనంగా చూపించారు, అది తప్పు అని గత ప్రభుత్వము ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ఆ లేఖలను పరిగణలోకి తీసుకోలేదు కాగ్ అనమాట. అంటే 20,000 కోట్లని వీళ్ళు అదనంగా చూపించారు. అంటే ఆ 20,000 కోట్లు ఇందులోకి వెళ్ళి తీసేయాలి. ఇందులోకి వెళ్ళి తీసేస్తే అప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 20,000 కోట్లను అందులో కలుపుకొని దాని మీద పెట్టే ఖర్చు ఎంత, వచ్చే లాభం ఎంత అని చెప్పేసి బేరుజు వేస్తే 100% తక్కువనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు కాస్ట్ ఎక్కువ చూపించినావు కాబట్టి, అదనంగా చూపించినావు కాబట్టి. కాస్ట్ తక్కువ చూపించుంటే నీకు ఇక్కడ ఇది కనపడేది. కానీ లేని ఖర్చుని ఎక్కువ చూపించినావు. 20,000 కోట్లు మీరు అదనంగా చూపించారు, అంత ఖర్చు పెట్టలేదు మేము ప్రాజెక్టు మీద అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి లేఖలను పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని వాళ్ళు ఆ రిపోర్ట్లో పొందుపరచలేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అదే తీసుకోవాలి, మోడీ గారు ఏం చెప్తే అదే రాసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక మరీ లేనివి రాయలేం కదా, అందుకనే ఎక్కడ అవినీతి ముచ్చట్టు రాయలేదన్నమాట. ఇక ఇంకొకటి చూసుకుంటే కాగ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువగా ఉంది, రూపాయి ఖర్చుతో 52 పైసల ప్రయోజనం మాత్రమే ఉంది అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్లో అదనంగా 20,000 కోట్లు చూపించారు. ఆ లెక్కన బెనిఫిట్ రేషియో తక్కువగానే ఉంటుంది. దానికి తోడు కాగు తీసుకున్న పంట మద్దతు ధరలు గత 5 సంవత్సరాల క్రితం నాటి ధరలు తీసుకున్నారు. దీంతో పాటు కాళేశ్వరం కింద పండిన 2022-2023 లెక్కలను పరిగణలోకి తీసుకోలేదు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తి కాలేదు. అది పూర్తయితే బెనిఫిట్ కాస్ట్ రేషియో పెట్టిన పెట్టుబడి కంటే మెరుగ్గానే ఉంటుందని ఒక విధంగా గురువారం నాటి కాగ్ రిపోర్ట్తో కాళేశ్వరానికి క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని అయిందని అంటున్నారు నీటిపారుదల నిపుణులు. నిజంగా చూడండి, ఇందులో ఎంత అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారట వీళ్ళు. ఎక్కడ కూడా మొత్తం 200 పేజీలు తీస్తే మొత్తం అవినీతి మయం అయిపోయిందని, నిధుల దుర్వినియోగం జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అంచనా వ్యయం పెరిగిందని చెప్పారు. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అంటే నీకు ఒక 2 డాక్యుమెంట్లను చూపిస్తా. ఎప్పుడు వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 17,000 కోట్లతోని ప్రాజెక్టుకు అంచనా వ్యయం వేసిరు. అది ఎంతకు పెరిగింది? చాలా పెరిగింది. మరి ఆ లెక్కన ఒక నిమిషం ఆ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళను ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ స్టార్ట్ కాలే, తట్టడు మటీరియలే దాని అంచనా వ్యయాన్ని 3 సార్లు పెంచిరు, 3 ఇంతలు పెంచిరు. దాన్ని 3 ఇంతలు కాదు 3 ఇంతలు పెంచిరు. మరి అదెట్లా? దాని లెక్క ఏంది? ఒకసారి ఇది కూడా చూడండి మిత్రులారా. ఇది ఎప్పుడు 2007 సంవత్సరంలో ఫస్ట్ దీన్ని ఇచ్చినప్పుడు, దీనికి ఫస్ట్ ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఎంత దీని రేట్ ఎంత ఒకసారి ఇక్కడ చూడండి. దీని రేట్ ఎంత? 17,875 కోట్లు. ఏది 2007లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్నామని ప్రకటించినప్పుడు దాన్ని ప్రాజెక్టు కాస్టు అంచనా వ్యయము 17,775 కోట్లు. అది కాస్త సంవత్సరం తిరగక ముందుకే ఎంత అయ్యిందయ్యా అంటే ఇక్కడ చూడండి. ఇగో అది కాస్త సంవత్సరం తిరగక ముందుకే ఎంత, ఈ డేట్ ఎంత? ఇగో 2008 12వ నెల నాటికి దాని కాస్ట్ ఎంత పెరిగిందయ్యా అంటే 38,500 కోట్లు పెరిగింది. 17,000 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్టు అంచనా వ్యయము అది ఒక సంవత్సరం నాటికే 38,500 కోట్లకు పెరిగింది. మరి ఇది కూడా ఫైనల్ కాదు. ఇంకా ఇది కూడా కాకుండా ఇక ఇది డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికి మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికి 40,300 కోట్లకు పెరిగింది. ఈ 40,300 కోట్లకు పెరిగిన అప్పటికి ప్రాజెక్టులో కాలువలు తీయడం కానీ తట్టడం మట్టెత్తడం కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి పని జరగలే. ఏ పని ప్రారంభించకుండానే ఎట్లా 17,000 కోట్ల నుంచి 2 సంవత్సరాల లోపల 3 సంవత్సరాల లోపల 40,000 పెరిగింది. 3 ఇంతలు ఎలా పెరిగింది? ఎందుకు పెరిగింది అంటే అప్పుడు అటువంటి రేట్లు కావచ్చు, అప్పుడు అటువంటి సిమెంట్ కానీ షీక్ కానీ ఇట్లాంటివన్నీ ఏదైతే సివిల్ వర్క్ సంబంధించినటువంటి అవి కావచ్చు, దాంతోపాటు కూలీలు ఇట్లాంటివన్నీ ఆ రేట్లను అప్పుడున్నటువంటి మార్కెట్ రేట్లను బేరుజు వేసుకొని రేటు పెరగడం జరుగుతుంది. ఇది 2010 నాటి లెక్క. మరి 2010 నుంచి
2018-16 ప్రాంతంలో దాన్ని మళ్ళీ అది చేసిరు. మరి అప్పుడు ఎంత పెరిగి ఉండాలా, ఎన్ని రెట్లు పెరిగి ఉండాలా? ఒకవేళ ఇదే ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే మళ్ళీ దాన్ని అట్లనే యాస్టేజ్గా తెలంగాణ గవర్నమెంటే కనుక కొనసాగించి ఉంటే ఇది 2010 నాటి లెక్క 2015-16 ప్రాంతంలో ఈ లెక్క దాదాపు ఎంత లేదు, దీంట్లో ఇంకా ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు అదనంగా ఖర్చు అయ్యేది. అంటే దాంట్లో 70-75% ఇంకా అదనంగా ఖర్చు అయ్యేది. అంటే ఇది ఒక 40,000 కోట్లు, అదొక 30,000 కోట్లు వేసుకున్నా కానీ ఒక 70,000 కోట్లు ఖర్చు అయ్యేది. 70,000 కోట్లు ఖర్చు అయినా కానీ ఆడ తీరా మనకు వచ్చే నీళ్ళు ఎంత, ఆడ తిప్పి కొడితే ఆడంతా 148 మీటర్ల FRL తోటి తుమ్మిడిగట్టు దగ్గర బరాజ్ కట్టుకొని ఉంటే ఆ బరాజ్ నుంచి మనం మొత్తం కొడితే ఎంత ఎత్తిపోసుకున్నా కానీ 40 TMCలకు మించి ఎత్తిపోసుకోలేము 90 రోజులల్లో. సో కాబట్టి అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది 152 FRLకు కడితే ఏమన్నా మనకు ప్రయోజనకరంగా ఉంటుండే, కానీ దానికి మహారాష్ట్రుడు ఒప్పుకోలేదు. ఇట్లా రకరకాల కారణాల చేత దాన్ని ఈ ప్రాజెక్టును విరమించుకొని, అంటే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి దాన్ని 2 భాగాలుగా చేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత అనేది ఒక ప్రాజెక్టు పెట్టి ఇక కాళేశ్వరం అని ఇంకొక ప్రాజెక్టుని ప్రారంభించుకొని రీడిజైన్లో భాగంగా చేసుకున్నటువంటి వ్యవహారం ఇది. ఇది దాదాపు ఒక మొత్తం కలిపితే 14 TMCల స్టోరేజ్ కెపాసిటీ కూడా లేనటువంటి దానికే 40,000 కోట్లు, అది మళ్ళీ పెరిగిన రేటుతో 70,000 కోట్లు అయితే, మరి ఇప్పుడు 148 TMCల స్టోరేజ్ ఉంది కాళేశ్వరంలో. కాలువలు పెరిగినాయి, టన్నెళ్ళు పెరిగినాయి, ఆయకట్టు పెరిగింది, స్థిరీకరణ పెరిగింది. అప్పుడు కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే ఆయకట్టు కోసం మాత్రమే వాళ్ళు ప్రాణహిత చేయాలని తీసుకున్నారు. కానీ ఇప్పుడు 38 లక్షల ఎకరాలకు కాళేశ్వరం తోటి నీళ్లు ఇస్తున్నారు. అంటే నీళ్ళు ఇచ్చేందుకు ప్రపోజల్ పెట్టిర్రు. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు స్థిరీకరణ, అంటే సింగూరు కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, SRSP కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, ఇట్లాంటి SRSP కింద ఉన్న స్టేజ్ 1 స్టేజ్ 2 ఇవన్నీ కూడా మొన్నటి దాకా SRSPలో నీళ్లు లేనప్పుడు దానికి కాళేశ్వరం నీళ్ళు పోయినాయి, కాళేశ్వరం నీళ్ళతోనే అదంతా పారింది. సో ఇదంతా కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి బెనిఫిట్. కానీ ఇవేమి కూడా పరిగణలోకి తీసుకోలేదు కాదు. ఎంతసేపు ఉన్నా దాన్ని అది కొత్త ఆయకట్టు ఎంత అయ్యింది, కొత్త ఆయకట్టుకు మాత్రమే దీన్ని లెక్కేస్తా అని చెప్పేసి కాగు చెప్పింది. అయితే అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, వీళ్ళందరూ కానీ ఎప్పటికప్పుడు కాగుకు మళ్ళీ రిపోర్ట్ రాయడం జరిగింది. వాళ్ళు డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే వాళ్ళ రిపోర్టు వీళ్ళందరూ లేఖలు రాయడం జరిగింది. కానీ ఆ లేఖలను పరిగణలోకి తీసుకోవాలి. అలా పెరిగినటువంటి రేట్లు దాని ప్రకారము మీరు చాలా ఎక్కువ వేసారు, 20,000 కోట్లు అదనంగా చూపించారు కాస్ట్. కానీ 20,000 కోట్లు అదనంగా పెట్టలేదు. మేము 1,27,000 కోట్లే మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటిది, అది 3వ TMCతో కలుపుకుంటే అని చెప్పేసి వీళ్ళు లెక్కలు చెప్పినా కానీ ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోలేదు. తీసుకోకుండా వీళ్ళే దాన్నే ఆ 3 TMCలకు పెట్టే ఖర్చును లెక్కేసుకొని 2 TMCలకే అయినటువంటి దాన్ని కాస్ట్ బెనిఫిట్ రేషియో కింద పెట్టిరనమాట. సో ఈ విధంగా ఎక్కువ ఖర్చు చూపించి తక్కువ లాభం చూపించేటువంటి ప్రయత్నం చేసిరు. అయితే ఇందులో ఇంకొక మతలబు కూడా ఉన్నది. అయితే ఇందులో కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. నాకు నిన్న ఒక నిపుణులు, ఎక్స్పర్టు, ఆయన ఏం చెప్పిండంటే ఒక మాట చెప్పిండు. శంకర్, మనం 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. ఈ 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఇంటిలో దాదాపు ఇంకొక 10 లక్షలు అట్లా పెడితే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది, ఆ ఇంట్లోకి మనం పోగలుగుతాం. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టినాం కానీ ఇంట్లో 10 లక్షలు విలువ చేసేటువంటి పని పెండింగ్లో ఉంది. ఏం పని పెండింగ్లో ఉందయ్యా అంటే, ఇంకా కరెంటు వ్యవహారం, అదే ఏదో కరెంటు కనెక్షన్లు ఉంటాయి కదా, ఈ వైరింగ్ గుంజడాలు, ఈ లైట్లు ఫిట్ చేసడం ఇవి కాలేదు. ఇంకా వాటర్ కనెక్షన్ సంబంధించినటువంటి వర్క్ కాలేదు, ఇవి కాలేదు, ఇవన్నీ కావాలి. దీంతో పాటు కబోర్డింగ్ సిస్టము, ఇదంతా లోపల మనం ఉండడానికి ఇంటీరియర్ అయితే కావాలో అదంతా కావాలి. అది అంతా కలిపితే మనకు ఒక 10 లక్షలు అవుతాయి. ఈ 10 లక్షల రూపాయలు మనం పెడితే పోయి ఆ ఇంట్లో ఉండొచ్చు. కానీ 10 లక్షలు ఇంకా మనం పెట్టలేదు. ఆ 10 లక్షలు ఇంకా మనం దాన్ని సమకూర్చుకొని ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోలేదు. కంప్లీట్ చేసుకున్నప్పుడు మరి 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు వేస్ట్ అయిపోతుందా? ఇది కట్టుకొని అళ్ళకి పోతే మనం లెక్క పెట్టుకోవచ్చు, కానీ అది కట్టుకోకుండానే అళ్ళకి పోయి మనం ఉండలేము కదా. సేమ్ అలాగనే ఇప్పుడు అంతకోసానికి 10 లక్షలు పెట్టలేదు కదా, ఈ 1 కోటి రూపాయలు ఇల్లు వేస్ట్ అవుతుంది ఎట్లా అనుకుంటాము? పెట్టుకుంటాం కదా, కొంచెం ముందో వెనక చూసుకొని ఇది పెట్టుకొని పోతాం కదా అందులోకి. అళ్ళకి పోయినాక నువ్వు పెట్టే ఖర్చు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏందన్నా అప్పుడు బేరుజు వేసుకోవాలి. సేమ్ అలాగనే కాళేశ్వరం ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంప్లీట్ కాలేదు. ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు రిజర్వాయర్ నుంచి పొలాలకు పోయేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదు. అవన్నీ పూర్తి అయిపోయి కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు పోయినప్పుడు అప్పుడు నువ్వు కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్కేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నిజంగానే కదా, మరి అది వాస్తవమే కదా, అది వాస్తవమే కదా.
నువ్వు ఏవి కాకముందుకే, ఇంకా పూర్తి స్థాయిలో కాకముందుకే ఎవరైనా సరే ముందే, నేను గతంలో కూడా చెప్పిన 2-3 సార్లు ఎగ్జాంపుల్ చేసి చెప్పిన, ఎప్పుడు మనము ట్యాంక్ సిద్ధం చేసుకున్నాక, మనం బోర్ సిద్ధం చేసుకున్నాక, బోర్లో నీళ్లు పడ్డాక, అప్పుడు మోటార్ పోస్తున్నప్పుడు అప్పుడు సాగు మనం రెడీ చేసుకుంటాం. అంతేగాని ముందే దున్ని పెట్టుకొని ముందే సాగుకు రెడీ చేసుకొని బోర్ వేసుకుంటే అప్పుడు నీళ్లు పడవచ్చు, పడకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫస్ట్ రిజర్వాయర్లు కట్టుకొని ఆ రిజర్వాయర్లను నింపుకునేటువంటి ప్రయత్నం చేసి, ఆ రిజర్వాయర్ నిండుతూ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కాలువలు కానీ దాంట్లోకి వాటర్ ఇచ్చుకుంటా కొత్త కాలువలను, కొత్త డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తారు. ఎక్కడైనా జరిగేటువంటి వ్యవహారం ఇదే. అంతేగాని రిజర్వాయర్ పూర్తి కాలే, అల్లకు నీళ్లు రాలే, అప్పుడే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రెడీ చేసి పెట్టరు అట్లా. ఎందుకంటే నీళ్ళు వస్తూ ఉంటే భూములు ఇవ్వడానికైనా రైతులు సిద్ధపడతారు. అరే కొంత భూమి అయినా కానీ మొత్తం ఉన్న భూమికి అంతా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రిజర్వాయర్లు, కట్టలు, ఆనకట్టలు, టన్నెళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తి స్థాయిలో మనం బిల్డ్ చేసుకోవాలి. అది వేసుకుంటే కాళేశ్వరం మీద దాదాపు ఇంకా 18 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది. గట్టిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డ తొందరగా రిపేర్ చేసుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే 1-2 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఆ చిత్తశుద్ధి వీళ్ళకు ఉన్నట్టు కనపడతలేదు. ఎందుకంటే రేపు వరదలు రావాలి, మేడిగడ్డ కొట్టుకొని పోవాలి, మళ్ళీ వరదలు రావాలి, అన్నారం మూసేయాలి, మళ్ళీ వరదలు రావాలి, ఆ సుందిలను మూసేయాలి. ఈ మూడింటిని మూసేస్తే మనకు తుమ్మిడిహెట్టి కట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనము తుమ్మిడిహెట్టి కట్టుకోవాలి. ఈ విధంగా కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి సర్కార్. గిదా మీరు చేయాల్సిన పని. ఇన్ని రోజులు చెప్తే కాగు రిపోర్ట్ అది, కాగు రిపోర్ట్ ఇది, ఏదో కట్టగట్టింది, ఏదో పీకింది, ఏదో పొడిచింది అని చెప్పేసి చెప్తారు. ఏమైంది అది? చివరికి ఏం కాలే. అది ఏం కాలే. అంత వీళ్ళకు వీళ్ళే ఆగం చేసుకున్నటువంటి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. అంటే చేజేతుల కాళేశ్వరం ప్రాజెక్ట్ని బొందబెట్టాలనేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇందులో మొత్తం అన్ని పేజీలు తిప్పి చూసినా కానీ కాస్ట్ పెరిగింది, వ్యయం పెరిగింది అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని కానీ, అవకతవకలు జరిగినాయని కానీ, అక్రమాలు జరిగినాయని కానీ రిపోర్టు మొత్తంలో ఎక్కడ కూడా లేదు. ప్రజలారా రాత్ర దాని గురించే బాగా డెప్త్గా అంతా చూసుకుంటా ఓవరాల్గా చూస్తే అందులో ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఇక మిగతా వాటి గురించి, గొర్రెల పంపిణీ కార్యక్రమం గురించి, పింఛన్ గురించి, వీటిలలో కొన్ని తప్పులు అవకతవకలు జరిగినాయని రాసింది. సరే, అది ఓకే, అది నేను దాన్ని తప్పు పట్టట్లే. కానీ కాళేశ్వరం విషయంలో ఇన్ని రోజులు ఈ పత్రికలు, ఈ టీవీలు, ఈ ఛానళ్ళు ఈ బాకాలన్నీ భలే ఉదినాయి కదా, మరి ఈ బాకాలలో ఎంత నిజం ఉందని చెప్పేసి నిన్న ప్రాజెక్టును పట్టుకొని సుదీర్ఘంగా చూస్తే తెలిసింది. ఇక దాంతోపాటు ఇంకా పూర్తి స్థాయిలో కూడా దాన్ని మొత్తం ఆ 200 పేజీలను కూడా ఒకసారి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఏముందో దాంట్లో అసలు వాస్తవాలు ఏందో కూడా మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాస్తవాలు అయితే ఇవే అనమాట. అయితే ఇదే పత్రిక, వెలుగు అనేటువంటి పత్రిక ఏం రాసిందో చూడండి. ఇవాళ దాన్ని ఏం రాసిందో ఒకసారి చూడండి. కాళేశ్వరము లోపాల పుట్ట, ఇష్టారీతన డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టులకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు, నివేదికలు కడిగి పారేసిన కాగు, అసెంబ్లీ ముందు రిపోర్టు. ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లు. 50 కోట్ల నుంచి 1,02,267 కోట్లకు పెంచారు. ఇంకా చేపట్టాల్సినటువంటి పనులు కలిపితే 1,06,000 కోట్లకు అవుతుంది. ఇక భూకంప జోన్ లో మల్లన్న సాగర్ కట్టిర్రు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు, మోటార్లు కొనుగోళ్లకే 2,600 కోట్ల అక్రమాలు జరిగినాయి. కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కరెంటు బిల్లే ఎక్కువ వస్తుంది. సో 10,000 కోట్లు అప్పుల బాధ, రాబోయే 11 ఏళ్ళు భరించాల్సిందే అని చెప్పేసి ఇది రాసింది. అయితే ఇదే వెలుగు పేపరు ఇది ఎన్నడు జనవరి 17వ తారీఖు నాడు రాసినటువంటి వార్త. ఇది ఎన్నడు డేట్ చూడండి ఇక్కడ మిత్రులారా. ఇగో జనవరి 17వ తారీఖు నాడు ఏం రాసిండు? ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్తదండగా, ఆ ప్రాజెక్టు పేరుతో 2,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు. గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగు. శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66% ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు. కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగము, అక్రమాలు జరిగినాయి. ఈ లెక్క ఏమని కాగు ఈ నివేదికలు తేల్చింది అని చెప్పేసి వీడు ఆ రోజు వార్త రాసిండు. ఇదంతా ఎంత తప్పుడు వార్తనో ఇవాళ మీకు అర్థమై ఉండాలి. వెలుగు అనేది ఎంత తప్పుడు పత్రిక, వెలుగు అనేది ఎంత తప్పుడు వార్తలు రాస్తుంది అనేది మీకు ఇవాళ అర్థమై ఉండాలి. కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగము, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఈ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ కూడా లేదు ప్రజలారా, లేదు. ఎక్కడ కూడా లేదు దుర్వినియోగం జరిగిందని, అవినీతి జరిగిందని ఎక్కడా లేదు. కేవలము
వ్యయం పెరిగింది, ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది అని మాత్రమే వాళ్ళు కాగు రిపోర్ట్లో రాసుకుంటూ రావడం జరిగింది. కానీ వీడు అప్పటికి రిపోర్ట్ రాలే, డ్రాఫ్ట్ రూపంలో ఉంది అంట. మరి వీళ్ళకి ఎట్లా పోయింది, ఏ విధంగా పోయిందో తెలియదు. ఏది పోలే ఉట్టిగానే గిట్లా రాసుకోరు, ఏం కాదు తప్పుడు వార్త అని చెప్పేసి చెప్తే వీళ్ళు ఈ విధంగా పునర్జీవం ఉత్తదండు కానీ ఇది ఉత్తదండుగా అని చెప్పేసి ఈ పునర్జీవం గురించే ప్రస్తావించలే. అసలు కాగులో ఎక్కడ ప్రస్తావించలే. ఈ పునర్జీవం గురించి ఏడ ప్రస్తావించలే. ఈయన మాత్రం అప్పుడు పునర్జీవం ఉత్తదండుగా అని చెప్పేసి రాసినట్టు వీళ్ళు రాశారు. ఇక కాగులో ఏమున్నది, ఇంకో ఇదంతా ఇవన్నీ తప్పుడే. ఈ రాసిన దానికి ఇవాళ ఉన్నదానికి చాలా తప్పులు. కాళేశ్వరంలో టెండర్లు లేకుండా 30,000 పనులు చేపట్టారు అని చెప్పి ఒకే సంస్థ కట్టబెట్టడం పైన ఇదని చెప్పేసి ఇది కూడా అందులో ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. ఈ విధంగా తప్పుడు వార్తలు రాశారు. అయితే ఈ 17 తారీఖు నాడు వచ్చింది కదా, మనం 18 తారీఖు నాడు ఒక వార్త రాసినాం. అసలు కాగు రిపోర్ట్ ఏడుందో చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి మనం ఒక వార్త రాసినాం. ఆయన కాగు రిపోర్ట్ ఏడుందో జర చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి రాసినాం. కాగు డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరం పైన వరుస కథనాలు రాస్తా ఉన్నారు. నీళ్లు ఎత్తుకున్న అప్పు కట్టాల్సిందేనని ఒక రోజు, ఇక దీనికంటే ముందు రోజే అనుకుంటా. ఎన్ని రాయాల్లో అని రాసిరు. ఇగో ఇట్లా కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు ఎత్తకున్నా కానీ 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోస్తే ఖజానా పైన ఏటా 25,000 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుగా వచ్చే 12 కాళేశ్వరం గుదిబండగా మోయాల్సిందే. ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం వయబుల్ కాదు. 2019లోనే బ్యారేజ్లో డ్యామేజ్లు గుర్తింపు క్రాఫ్ట్ రిపోర్ట్లో తేల్చి చెప్పినా కాగని చెప్పేసి ఇట్లా ఏవి కూడా వీడు ఇన్ని రోజులు రాసినటువంటి వార్తల్లో ఏవి కూడా వాస్తవాలు లేవు అని నేటి కాగ్ రిపోర్ట్ను చూస్తే అర్థమైపోతుంది ప్రజలారా. సో కాబట్టి ఈ విధంగా కాగ్ మీద రకరకాలు రాశారు. ఇక మిగతా పత్రికలు ఏం రాసినాయి చూద్దాం. అట్లనే కాగ్ గురించి ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువగా చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరం పైన కాగ్ రిపోర్టు. ఇక చూడండి, ఈయన ఎంత షుగర్ కోటెడ్గా లైట్గా రాసుకుని వచ్చింది. అంత నిజంగానే మొత్తం అన్యాయం అక్రమం జరిగి ఉంటే ఈనాడు వదిలిపెట్టేటువంటి వాడేనా? మొత్తం అన్యాయములు అక్రమాలు మొత్తం దుర్మార్గమే జరిగి ఉండుంటే అందులో అసలు ఈనాడు వాడు గింత లైట్గా రాసేవాడా? ముందే చంద్రబాబుకు చెప్పు చేతుల్లో ఉన్న పత్రిక, దాంతోపాటు రేవంత్ రెడ్డికి ఇలా జోక్తా ఉన్నటువంటి పత్రిక. ఈ పత్రిక అందులో మొత్తం అవినీతి అక్రమాలు జరిగి ఉంటే ఇంత లైటర్ వేలో రాసేవాడా? ఏం లేక పెట్టినటువంటి ఖర్చు ఎక్కువ, ప్రయోజనాలు తక్కువ అని చెప్పేసి రాసిరు. అయితే ప్రయోజనాలేమో ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు అని చెప్పేసి కాగు చెప్పినట్టు రాసిరు. మరి వీళ్ళు 20,000 కోట్ల రూపాయలు అదనంగా రిపోర్ట్లో చూపించింది కాగ్ అనేది ఈ విషయాన్ని వీళ్ళు రాయరు. ఎందుకంటే వాళ్ళు అందులో ఏముందో అదే రాస్తారు తప్ప అసలు వాస్తవాలను, అది రిపోర్ట్ తప్పించినా కానీ తప్పుని ఇదే అసలు అని చెప్పేసి వీళ్ళు రాస్తారు. మనం ఎందుకంటే రాయాలి? వాస్తవం ఏముంటే ఆ వాస్తవం రాయాలి. అందుకనే మనము వాస్తవం ఇది, రిపోర్ట్ ఇది వాస్తవం ఇది, రిపోర్ట్ ఇది వాస్తవం ఇది అని చెప్పేసి రాసినాం ఉన్నటువంటి తక్కువ టైంలో రాత్రి. సో కాబట్టి ఇంకా దీని మీద ఇంకా డెప్త్గా కూడా రాసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అట్లా ఈ విధంగా రూపాయి ఖర్చు పెడితే 52 పైసల ఆదాయమే వస్తుందని చెప్పేసి రాస్తా ఉన్నారు. అయితే ఈ ఆదాయం ఎట్లా లెక్కేసిరయ్యా ఇల్లు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం కింద ఉన్నటువంటి మద్దతు ధరను లెక్క తీసుకొని ఆదాయం లెక్కేసారు. దాంతోపాటు 20,000 కోట్ల రూపాయలు కాస్ట్ ఎక్కువ చూపించారు. కాబట్టి ఆ 20,000 కోట్ల రూపాయలు కూడా ఈ బెనిఫిట్ కాస్ట్ రేషియోలో డివైడ్ అవుతాయి. సో కాబట్టి అప్పుడు రేషియో తక్కువనే ఉంటుంది. అలాగనే దాంతోపాటు ఇంకా వీటన్నింటికంటే కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటిది, ఈ 22 కంటే ముందున్నట్టు లెక్కలే తీసుకున్నారు. 22-23లో వచ్చినటువంటి ధాన్యం లెక్కలను ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. వచ్చినటువంటి సాగు లెక్కలను ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాళేశ్వరం కింద కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు, కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడినది. దాంతోపాటు ఇంకా రకరకాల పంటలు పండినాయి, అవేవి కూడా వీళ్ళు తీసుకోలేదు. మళ్ళీ దాంతోపాటు ఓన్లీ ధాన్యము వరి ఈ లెక్కలే తీసుకున్నారు. మరి ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కొంత మత్స్య సంపద పెరిగింది, రకరకాల నీళ్ళతోటి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ బెనిఫిట్స్ కూడా ఎక్కడ కూడా వీళ్ళు కాగులో పరిగణలోకి తీసుకున్నట్టు ఎక్కడ కూడా కనపడతలేదు. ఇక కరెంటు లెక్కలు చెప్పారు, ఎక్కువ కరెంట్ వస్తుంది. కరెంట్ ఎక్కువనే వస్తుంది. ఏము తక్కువ వస్తుందని కూడా ఎవరైనా చెప్పట్లేదు. కరెంట్ వస్తుంది, కానీ కరెంటు నువ్వు తాగలేవు కదా, కరెంటుతో నువ్వు నీళ్ళు అది చేయలేవు కదా. నీళ్ళు లేకుండా ఇప్పుడు ఇలా మనకు కరెంటు లేకపోతే ఈ వ్యవహారం నడుస్తుందా? ఆ వెలుగోడు ఉన్నాడు, కరెంటు లేకుండా జనరేటర్ మీదనే నడిపించుకోవాను తెలుస్తుంది దానికి. సో అట్లా కరెంటుని నువ్వు లెక్కలేసుకొని నువ్వు అవేసుకుంటే ఇప్పుడు మనకు దూపు అవుతా ఉంది. తాగకపోతే మనము కింద పడిపోతాము, మన కళ్ళు తిరుగుతాయి, పడిపోతాము. అప్పుడు నీళ్ళు తాగాలి, జేబులో 100 రూపాయలు ఉన్నాయి. ఆ వాటర్ బాటిల్కి 20 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పేసి తీసుకోకుండా తాగకుండా ఉంటావా?
తాగాలిగా, ముందు ప్రాణం నిలబెట్టుకోవాలి కదా, అంటే నీళ్ళు తాగాలి కదా. ఆ నీళ్ళకు ఇప్పుడు 20 రూపాయలు అవసరమా ఆ బాటిల్కు అనేటువంటి ఆలోచన నీకు వస్తుందా? సేమ్ ఇది కూడా అంతే. రైతుకు నీళ్ళు ఇవ్వడం అంటే ఈ దేశాన్ని బతికించడం అన్నట్టు, ఈ రాష్ట్రాన్ని బతికించడం అన్నట్టు. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం అంటే ఈ ఈ ఈ ఈ మానవాళిని బతికించడం అన్నట్టు. సో దీనికి జీవానికి దీనికి కాస్ట్ లెక్కేయలేము, ఈ కరెంటు లెక్కేయలేము. కొనుక్కుందాం, ఏమైతుంది, అయ్యేటిదేముంది. ఇప్పుడు మాకు దుచ్చ సత్యనారాయణ వారు చాలా పెద్దవారు, నీళ్ళ మీద ఫైట్ చేసిన ఆయన నా ఇంటర్వ్యూలో ఒకసారి మాట్లాడుతూ అన్నాడు, సార్ ఇట్లా మరి కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నది, పంట తక్కువ వస్తున్నది, దానికంటే 50,000 రూపాయల పంట వండితే 1,00,000 రూపాయల కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇట్లా ఇట్లా అంటే. అవునయ్యా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే నువ్వు పండించే పంటకు మద్దతు ధర పెంచమాను, ప్రభుత్వాలను పెంచమాను. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకేమో 15%, 20% ఇట్లా జీతాలు పెంచుతారు, మరి ఎందుకు రైతు పండించేటువంటి పంటకు 50 రూపాయలు 20 రూపాయలు పెంచుతారు? వాని కూడా 15%, 20%, 30% పెంచమాను పంటకి ఏటేటా పెంచమాను. ఏటేటా కరెంటు బిల్లు పెరుగుతుంది, ఏటేటా పప్పులు ఉప్పులు పెరుగుతాయి, ఏటేటా ప్రతి ఒక్క నిత్యావసర ధర పెరుగుతుంది. కానీ రైతు పండించిన పంటకు మాత్రం మద్దతు ధరకు మాత్రం ఏటా 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, బిచ్చం వేసినట్టు 2 రూపాయలు, 3 రూపాయలు పెంచుకుంటూ పోతారా? ఎందుకు ఇలా కూడా 15% చొప్పున 20% చొప్పున ప్రభుత్వ ఉద్యోగి ఏ పర్సెంట్ లెక్కన జీతాలు పెరుగుతాయో, ఒక కార్పొరేట్ ఉద్యోగికి ఏ పర్సెంట్ చొప్పున జీతాలు పెరుగుతాయో ఆ పర్సెంట్ లెక్క ప్రకారము వ్యవసాయంలో పండించేటువంటి రైతుకు కూడా ఆ లెక్కన మద్దతు ధర పెరుగుకుంటూ పోతే నీకు లెక్క సరిపోతుంది కదా అని చెప్పిండు. అద్భుతమైనటువంటి ఆలోచన ఇది. పెద్ద దీనికి ఇంజనీరింగ్లు చదవాల్సింది లేకపోతే ఇంకేదో పెద్ద పొడిసాల్సినటువంటి అవసరాలు ఏం లేవు. నిజమే కదా, వ్యవసాయం చేసేటువంటి రైతు పండించిన పంటకేమో ధర పెరగదు ఏటేటా, మనకు జీతాలు పెరిగినట్టు. కానీ దాన్ని మాత్రము తక్కువ తీసుకుంటారు, వీళ్ళు అమ్ముకునేది ఎక్కువ చేస్తారు. మళ్ళీ వీళ్ళు దీని మీదనే మాట్లాడేటోళ్ళు మాత్రము ఇగో ఇట్లా ఈ విధంగా నష్టం ఉంది అని చెప్తారు. సో కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చేది ఏదైనా కరెక్టే అంటాడు ఆయన. నీళ్లు రావాలంటే కరెక్టే, ఆ పని చేయాలి. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇప్పటి సత్వర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాజెక్టులు కట్టరు. దూరదృష్టి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కడతారు. ఇప్పుడు SRSP కడతప్పుడు దాని కింద పడిన పంటలు ఎంత, దాని కింద వేసింది ఎంత, అప్పుడు అవే లెక్కలు వేసుకుని ఉంటే ఉపయోగం ఉండునా? ఇట్లా కోడిగుడ్డు మీద ఈగలు వీకేసేటువంటి కార్యక్రమాలు ఉంటుండేనా? అది ఎప్పుడో కట్టారు, ఇప్పుడు అది ఉపయోగపడుతూ ఉంటుంది. సో అట్లా ప్రతిదాన్ని మనము లెక్కలేసుకొని ప్రతిదాన్ని మనము ఆ విధంగా బేరు చేసుకుంటే ఆగమైపోతాం అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఇక కాగం మీద ఆంధ్రజ్యోతోడు ఏం రాసిండు గదుడు, వీడు కూడా కాళేశ్వరం మీద రాస్తందుకు ఏమీ లేక ఇగో గొర్రెలను తీసుకుపోయిండు, గొర్రెలను హైలైట్ చేసి రాసిండు. అంటే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హైలైట్ చేసి రాసిండు. దాంట్లో కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి కేవలం రాసింది ఇగో గీడ. చూడండి మిత్రులారా, ఒక్కసారి ఇక్కడ చూడండి. 3వ TMC దండగా, దానిపై 28,000 కోట్లు నిరర్ధక వ్యయం అవుతా ఉంది. కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు, 1.47 లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు. అప్పుల పైన వాయిదాలకే ఏటా 14,406 కోట్లు. ఒక TMCతో 17,668 ఎకరాలకు నీళ్ళెలా. కరెంటు బిల్లులకే ఏటా 10,374 కోట్లు అని చెప్పేసి కాగ్ చెప్పినట్టు 3వ TMC మీదనే సినిమా అంతా నడిపించి పెట్టిర్రు. సినిమా అంతా 3వ TMC దీని మీదనే నడిపించుకుంటూ పోయిరన్నమాట. అంటే నీ కాళేశ్వరంలో అవినీతి జరిగే ఉంటే ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికోడు ఈ గొర్రెల కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటా ఉండే? కాగ్ రిపోర్ట్లో అంత అద్భుతమే ఉండుంటే. ఇదే ఈ ఆంధ్రజ్యోతోడు రిపోర్ట్ రాకముందుకు మొత్తం అవినీతిమయం అయిపోయింది కాళేశ్వరము, మొత్తం ఆగమైపోయింది కాళేశ్వరము, మొత్తం అంతా బొక్కిర్రు, కాళేశ్వరంలో ఏం ఉపయోగమే లేదని చెప్పేసి రాసిండు. అదే రిపోర్ట్ వచ్చినాక గొర్రెల కార్యక్రమాన్ని తీసుకొని మొదట రాసిండు, ఈ కాళేశ్వరం సంబంధించి చిన్న గిత్తత రాసి పెట్టిండు. అంటే మీకు ఇక్కడ అర్థం అయి ఉండాలి క్లియర్గా. ఇప్పుడు వీడిట్లా ఈ 2 పత్రికలు జర ఎంతో కొంత జర అక్కడక్కడ జనాలు చదువుతారు కాబట్టి 2 పత్రికలు ఈ విధంగా రాసుకురు. ఎట్లాగో ఈ పత్రికను ఎవరు చదవడు కాబట్టి, ఇది కరపత్రిక కాబట్టి కాంగ్రెస్ వానికి, ఇది మరీ కాంగ్రెస్ వాడు పొద్దుగాల బాత్రూంలో కూడా పట్టుకపోతాడు ఈ పేపర్ తెలియదు కానీ వివేక్ వెంకటస్వామి పేపర్ని. ఇక ఈ పత్రిక ఇక మొత్తం ఇట్లా రాసుకుంటూ వచ్చింది. కేవలం ఇది, ఇందులో కూడా మళ్ళీ అన్ని తప్పులే, అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి అక్షరం తప్పులే ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా కాళేశ్వరం మీద ఎన్ని ఈకలు వీగుదామన్నా ఇలా దొరకలేదు. ఈ 3 పత్రికలు ఈ విధంగా ఇవాళ కాళేశ్వరం విషయంలో ఈ అసలు వాస్తవాలను రాయకుండా ఇట్లా ఏదో ఒకసారిగా రాసుకుని వచ్చారు. కానీ కాళేశ్వరంలో అవినీతి జరగలేదని నిన్న కాగ్ రిపోర్ట్ చెప్పినట్టు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇంకా అయిపోయినా ఏవో వీక్తాం, మేడిగడ్డలు ఏదో గడ్డి వీక్తాం అని పాయ మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళా మన పొన్నం ప్రభాకర్ పోయి ఆడ వంగవాడి ఏదో శంగ ఎగిరే కళ్ళు దాగిన కోతి లెక్క. ఇక మిగతా వాళ్ళందరూ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే
అధికారులు ఇచ్చింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్ అని ఆయన చెప్పబట్టే. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఏదో అర్థం కాని భాషలో, ఆయనకు వచ్చిన భాషలో, అది ఎవరికి అర్థం కాదు ఆయనకు తప్ప, ఆయన ఏదో మాట్లాడబట్టే. ఇక మా గజిబిజి గందరగోళమేమో ఆయన వర్రబట్టే. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఒర్లి దాని చివరికి కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్నీ మూసుకొని, నవరంధ్రములు మూసుకొని సైలెంట్గా కూర్చున్నారు. అలా పత్రికలు కూడా నవరంధ్రాలు మూసుకొని ఇలా ఎక్కువ రాయలేకపోయినాయి, ఒక వెలుగు తప్ప. వెలుగులోనే ఇట్లా ఇంకా ఇప్పుడు రాయాలి కదా, ఇన్ని రోజులు బురద మరి ఇలా రాయకపోతే మన నోట్లో తుప్ప ఉంచుతారు. కాబట్టి అదే పాత రాసినటువంటి వార్తలని అల్లకొంటే ఓ పాయింట్ తీసుకొని ఇలా కాగులో ఉంది. ఎవరు చూడబోతాడు? కాగు 250 పేజీలో ఏముంది, అది మనం రాసిన తప్ప ఒప్ప అని వాడు చూడబోతారు అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోయిండనమాట. ఇది జరిగినటువంటి వాస్తవం. సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులారా, కాళేశ్వరానికి కాగు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇది వాస్తవం.